అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు మే 17వ తేదీ నుండి మే 23వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. గృహములో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు అందుకుంటారు. దైవసేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రామాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. ఆప్తుల శుభకార్యాలకు బంధువులతో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ విషయంలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్చుకుంటారు. కామాక్షి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులలో పురోగతిని సాధిస్తారు. రాజకీయ వర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆకస్మిక ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశను కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పదు. విద్యార్థులకు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశను కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని రంగాల వారికి ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు అందుతాయి. అర్ధనాదీశ్వర అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మేధో దక్షిణామూర్తి పంచరత్న స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు కలుగుతాయి. గణేశాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబమున వివాదాలు చికాకు పరుస్తాయి. ఖర్చులు అదుపు చేయడం కష్టం. వెంకటేశ్వర వ్రజ కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు తెలుసుకుంటారు. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్వాముల సహాయంతో విస్తరిస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గృహ ఉపయోగకరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహ కొనుగోలు ఆలోచనలకు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో మానసిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగుతుంది. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. గృహ వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగమున కొన్ని వివాదాలు అత్యంత తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉత్సాహంతో అవకాశాలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అంచనాలు నిజం కాగలవు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. దాయాదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో ఊహించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. బంధుమిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు మానసిక అశాంతి కలిగిస్తాయి. ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి. దత్తపంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకోవాలి. పలుకుబడి కలిగిన వారికి పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా విస్తరిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులను తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.